వెల్కమ్ బ్యాక్. ఎర్రచందనం స్మగ్లింగ్ అంటేనే గుర్తుకు వచ్చేది వీరప్పనే. ఇప్పుడంతా వీరప్పన్ లాగానే ఎర్రచందనాన్ని సరిహద్దులను దాటిస్తున్నారు. ఎంతమంది అటవీ శాఖ సిబ్బంది ఉన్నా అధికారులు రాత్రి పగలు కాపలా కాస్తున్న శాండిల్ని సీక్రెట్గా తరలిస్తున్నారు. రెచ్చిపోయి హద్దులు దాటుతున్న స్మగ్లర్ల అరాచకాలపై TV9 వరుస కథనాలతో సర్కార్ స్పందించింది. స్మగ్లింగ్కు పాల్పడితే 5 ఏళ్ల జైలు, 20,000 రూపాయల ఫైన్ తప్పదంటున్నారు అధికారులు. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు TV9 సాహసోపేతమైన ఆపరేషన్ చేసింది. ఈ డంప్ను చూడండి. ఎర్రచందనం స్మగ్లింగ్ కి హైదరాబాద్ అడ్డాగా మారిందనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? TV9 ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు నగర శివార్లలోని లక్ష్మీగూడలోని ఓ రహస్య ప్రదేశంలో దాచిపెట్టిన 5 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో ఎర్రచందనం ఇన్ని చెక్ పోస్టులు దాటి హైదరాబాద్కి ఎలా చేరింది? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? పట్టుబడిన ఎర్రచందనాన్ని చూసి అటవీ శాఖ అధికారులే నివ్వెరపోయారు. డంపు బయటపెట్టిన TV9 అక్కడితో ఆగలేదు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న రహస్యాలను వరుస కథనాలుగా ప్రసారం చేసింది. TV9 కథనాలతో అంతా అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రం మొత్తం పోలీసు అధికారులను, అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. అంతే, ఎక్కడ మాటేసినా, ఏ అడవిలో నిఘా పెట్టినా ఎర్రచందనమే దొరుకుతోంది. నల్లమల అడవులు, శేషాచలం అడవులు, వెంకటగిరి అడవులు, వెలుగొండ అడవులు. రాష్ట్రంలో ఉన్న ఈ అడవుల నుంచి కోట్ల విలువైన ఎర్రచందనం యథేచ్ఛగా తరలిపోతోంది. తరలిపోతున్న ఎర్ర బంగారం, ఏపీ నుంచి ఎగిరిపోతున్న సుగంధ వృక్షం, లక్షల కోట్ల చందనాన్ని ఎత్తుకుపోతున్న దొంగలెవరు? ఎర్ర చందనం, సిరుల నందనం. ఈ సంపద వనం తరిగిపోతోంది. చందనం విదేశాలకు తరలిపోతోంది. 1 కాదు, 2 కాదు, 1,00,000 కోట్ల చందనం ఇప్పటికే తెలుగు నేల దాటిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో వీరప్పన్లు పచ్చని వనాల్లో చిచ్చు పెడుతున్నారు. లక్షల కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్ దందాలో స్మగ్లర్లు, రాజకీయ నేతలు, అధికారులు అందరూ పాత్రధారులే. ఆంధ్ర అడవుల్లో ఉన్న ఎర్ర బంగారం నిల్వలు తరిగిపోయి బడాబాబుల ఇళ్లలో ధనరాశులు పెరిగిపోతున్నాయి. ఎన్ని కోట్ల రూపాయల చందనం విదేశాలకు తరలిపోయిందో తెలుసుకుంటే మన కళ్ళు తిరగాల్సిందే. విదేశాల్లో ఎర్రచందనానికి ఉన్న గిరాకీ ఏంటో తెలిస్తే మనం నోరెళ్లబెట్టాల్సిందే. అదంతా సరే, ఆ గిరాకీయే మన రెడ్ శాండిల్ని ఎత్తుకుపోతుందంటే బాధాకరం. నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించిన ఎర్రచందనం ఇప్పుడు ఆ జిల్లాల సరిహద్దులు దాటి రాష్ట్రాల ఎల్లలు దాటిపోతోంది. అటు తమిళనాడు నుంచి విదేశాలకు తరలిపోతుంటే ఇటువైపు శ్రీకాకుళం సరిహద్దులు దాటేస్తోంది.
కొందరు సిన్సియర్ అధికారులు ప్రాణాలకు తెగిస్తున్నారు. కొందరు అవినీతి పరులు స్మగ్లర్లకు అమ్ముడుపోతున్నారు. స్మగ్లర్ల టక్కుటమార విద్యల ముందు అటవీ శాఖ ప్రయత్నాలు చిత్తైపోతున్నాయి. స్మగ్లర్లందరికీ మీసాలు ఉండవు, నడుం చుట్టూ తుపాకులు వేలాడవు. కానీ ఎర్రచందనాన్ని ఎగరేసుకుపోవడంలో ఒక్కొక్కడు ఒక్కో వేరే పని అనిపిస్తున్నాడు. ఎర్రచందనం ఎక్కడికి పోతోంది? చైనాలో రెడ్వుడ్ కి విపరీతమైన డిమాండ్, టన్ను 20 లక్షలు. మలేషియా, సింగపూర్లోనూ డిమాండ్. అటవీ శాఖ అధికారులంతా సిన్సియర్ గానే పనిచేస్తున్నారనుకుంటే పొరపాటే. కొంతమంది స్మగ్లర్లు విధిల్చే ఎంగిలి మితుకులకు ఆశపడుతున్నారు. ఈ ఇంటి దొంగల సాయంతోనే స్మగ్లర్లు తమ పని సులువుగా కానిచ్చేస్తున్నారు. దాడులకు సంబంధించిన వివరాలు, అటవీ శాఖ వ్యూహాలు అన్ని ముందుగానే స్మగ్లర్లకు తెలియజేస్తున్నారు కొంతమంది ఇంటి దొంగలు. నేతల అండతో స్మగ్లర్లు కోట్ల విలువైన ఎర్రచందనం కొల్లగొడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన అరుదైన ఎర్రచందనం మన రాష్ట్రం సొంతం. ఒక్కో దుంగ అంతర్జాతీయ మార్కెట్లో ₹1,00,000 పలుకుతోంది. దీంతో స్మగ్లర్లు రాజకీయ నాయకుల అండతో ఎర్రచందనాన్ని పొరుగు రాష్ట్రాలకు, అట్నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు TV9 ఇప్పటికే సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది. ఎవరూ చేయలేని సాహసాలు చేసి స్మగ్లింగ్ జరుగుతున్న తీరును కళ్లకు కట్టింది. శేషాచల అడవుల్లో స్మగ్లర్ల ఆగడాన్ని కనిపెట్టేందుకు సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించిన TV9 ఇప్పుడు నెల్లూరు, వెలుగొండ అడవుల్లో కూడా అలాంటి ఆపరేషన్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. బీహార్ ముఠాలు, తమిళ తంబీలు, బెంగళూరు స్మగ్లర్లు, ఆంధ్ర మాయగాళ్లు వరుస దాడులు నిర్వహిస్తూ ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నా స్మగ్లర్లు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. పట్టుకున్న వారిని విచారిస్తుండగానే మరో ముఠా అడవుల్లో ప్రవేశిస్తోంది. ఆంధ్ర స్మగ్లర్లతో పాటు తమిళనాడు, బీహార్ ముఠాలతో పాటు బెంగళూరుకు చెందిన స్మగ్లింగ్ ముఠాలు శాండిల్వుడ్ ను తెగ నరుకుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్కడో అక్కడ స్మగ్లర్లు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ఎర్రచందనం చెట్లు విచ్చలవిడిగా నరికి సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు. వాహనాల్లో అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై పోలీసులు, అటవీ అధికారులు దాడులు జరుపుతూనే ఉన్నారు. తాజాగా చందనం దొంగల్ని తరలిస్తున్న ఓ ముఠాని అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు. నంద్యాలలోని ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు 30 లక్షలు విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెరుపు దాడులు చేసిన అటవీ శాఖ అధికారులు, పోలీసులు కలిసి మినీ లారీలో తరలిస్తున్న కలపను సీజ్ చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన సోము, గోపినాథులు స్మగ్లింగ్ రాకెట్కి ప్రధాన సూత్రధారులని, ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కలపను చైనా, జపాన్లకు తరలిస్తుంటారని, దీని వెనుక ఇంకెవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు. అంతేకాదు, అటు మెదక్ జిల్లాలోనూ పోలీసులు మరో ముఠాని పట్టుకున్నారు. మహారాష్ట్రలోని పండరీపూర్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లకు అక్రమంగా తరలిస్తున్న గంధం చెక్కలను మెదక్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ స్కార్పియో వాహనాన్ని పోలీసులు చేసి గంధం చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. స్కార్పియోలో గంధం చెక్కలతో పాటు ఒక 35 లీటర్ల ఐడి కూడా మాకు దొరికింది. ఆ ఇద్దరు పర్సన్స్ వారు పండరీపూర్ నుంచి ఈ చేవెళ్ళకి తరలించడానికి తీసుకొస్తున్నారు. ఆ ఇద్దరు పర్సన్స్ అరెస్ట్ చేసి ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్లో దాదాపు 300 క్వింటాల గంధం చెక్కలు, 35 లీటర్ల ఐడి కూడా సీజ్ చేయడం జరిగింది. ఎర్రచందనం స్మగ్లింగ్ పై TV9 వరుస కథనాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్పందించారు. స్మగ్లర్లు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చీఫ్ సెక్రటరీ చాంబర్లో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది సర్కార్. ఇకపై రెడ్ శాండిల్ ని స్మగ్లింగ్ చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, 20,000 రూపాయల జరిమానా ఉంటుందని చెప్పింది. అలాగే
అటవీ శాఖ సిబ్బందికి అత్యంత అధునాతన ఆయుధాలు ఇవ్వాలని కూడా నిశ్చయించింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పిలిచే టెండర్లంటే అవకతవకలకు మారు పేరనే ప్రచారం ఉంది. మెట్రో రైలు దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు ఏ టెండర్ల ప్రక్రియ సజావుగా సాగిన దాఖలాలు లేవు. తాజాగా ఏపీ ట్రాన్స్కో పిలిచిన సోలార్ విద్యుత్ టెండర్లు కూడా తప్పులతో నిండిపోయాయి. ట్రాన్స్కో డొలతనం, సిబ్బంది అవగాహన రాహిత్యం టెండర్ల విధానానికి తూట్లు పొడిచాయి. రాష్ట్రాన్ని విద్యుత్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సోలార్ కరెంటుని వాడుకోవాలనే ఆలోచనతో ఏపీ ట్రాన్స్కో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం టెండర్లు పిలిచింది. ఆలోచన మంచిదే అయినా అమలులో మాత్రం అధికారుల డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్లతో కలిసి ట్రాన్స్కో అధికారులు నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్లో ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి బయటపడ్డాయి. కాంట్రాక్టర్లు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమలటంతో పలు కంపెనీల అధినేతలు మండిపడుతున్నారు. నోడల్ ఏజెన్సీ ప్రస్తావనే లేకుండా విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన బిడ్డింగ్ ప్రాసెస్ చాలా మంది ఇన్వెస్టర్లు అటెండ్ అయ్యారు. సో ఇవాళ జెన్యూన్గా నిజంగా ఈ సోలార్ సిస్టంలో పవర్ జనరేట్ చేసి ఏపీ మిగతా స్టేట్లలో లాగా ఉండాలి అనుకుంటే కనుక బెంచ్ మార్క్ రేట్లు కానీ ఈ ఇన్వెస్టర్ మీట్లో వాళ్ళందరూ కొన్ని కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చిన వాళ్ళందరితో కూడా వీళ్ళు ఆన్సర్ చేయడానికి తగిన పొజిషన్లో ఉండాలి. ఇందులో ఇక్కడ ఏంటంటే నోడల్ ఏజెన్సీ వాళ్ళు కానీ లేకుండా అందరూ కూడా అటెండ్ అయిన వాళ్ళలో 90% ఈ మీటింగ్ని డిసైడ్స్ అయినట్టుగా ఉన్నాము. మేము అడిగిన బేసిక్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోతాము. సోలార్ విద్యుత్ టెండర్ల ప్రీబిడ్ సమావేశానికి జాతీయ స్థాయిలోని సుమారు 680 కంపెనీల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. టెండర్ల నియమావళి ఎక్కువ మందికి అవకాశం లేకుండా చేస్తోందని, ఆరోగ్యకర పోటీ లేదని కాంట్రాక్టర్లు ట్రాన్స్కో తీరును ఎండగట్టారు. అసలు అధికారుల వద్ద కనీస సమాచారం కూడా లేదని, ఏ ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలేదని వాపోయారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే ఈ ప్రాజెక్టు విజయవంతం కాదని అంటున్నారు. వీళ్ళు ఏం మాకు సమాధానం ఇవ్వట్లేదు. ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ దీనికి ప్రాఫిట్స్ వస్తాయి రావు. ఇంతమంది 15 రూపాయల నుంచి చాలా 6 రూపాయలకు తగ్గింది. ఈ 6 రూపాయలు ఉంటుందా లేదా అనేది కూడా డౌటే ఉంది వీళ్ళకు. మేము ఇచ్చిన రేట్స్ మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన రేట్స్ని బట్టి దాన్ని యావరేజ్ చేసి రేట్స్ తీసుకుంటామని అంటా ఉన్నారు వీళ్ళు. ఏదైనా క్వశ్చన్లు అడిగితే ఓన్లీ కమిటీ విల్ డిసైడ్ అంటారు. ప్లీజ్ పుట్ అప్ ఏదైనా క్వశ్చన్ అడిగితే మెయిల్ చేయండి, మెయిల్ దగ్గర రిప్లై ఇస్తాం. వీళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి తెలియదు. ల్యాండ్ ఎక్కడ పెట్టాలా అది మీ తలకైనప్పి అంటారు. పోనీ దాని తర్వాత మరి ఇన్వెస్ట్ చేసిన దానికి డబ్బులు గ్యారంటీ ఏంటి అని అంటే అది తర్వాత చెప్తానంటారు. నెక్స్ట్ దాని అది అయిపోయిన తర్వాత ట్యాక్సెస్ గురించి ఏదైనా అడిగితే ట్యాక్స్ మాకు తెలియదు డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి వాళ్ళు ఫస్ట్ మొదలుగా వాళ్ళు ఒక గైడ్లైన్స్ అన్నీ రాసుకొని వచ్చి ఇది ఉంటుంది మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఒక కొత్త ప్రాజెక్ట్ రావాలంటే వాళ్ళు కూడా వాళ్ళ డబ్బు సేఫ్టీ కోసము కష్టపడిన డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా కొంచెమైనా సేఫ్టీ ఉండాలి కాబట్టి ఆ సేఫ్టీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఏది ఒక్క దానికి కూడా రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. టెండర్లలో 25 ఏళ్ల పాటు ఒకటే ఫిక్స్డ్ రేటుకి విద్యుత్ కొనుగోలు చేసే విధానం ఉందని, పెరిగే ఖర్చుల్ని కూడా ట్రాన్స్కో పరిగణలోకి తీసుకోలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రాజెక్టు వ్యవహారమంతా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. 25 ఇయర్స్కి మనం బైండ్ ఓవర్ అయిపోయి మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే నష్టపోతాం కదా. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ మనం అడిగినప్పుడు సరైన ఆన్సర్ లేదు, సక్సెస్ఫుల్గా చేద్దామని లేదు. ఎందుకంటే ఏదో పెట్టాం కాబట్టి ఒడిపించాలా. ఎట్లుందంటే లోపల పోవటం కూడా సినిమా టికెట్లకు లోపలికి ఉరికినట్టే ఉంది. ఆడ కరెక్ట్ ఆన్సర్ లేదు. ఏమైనా ఆన్సర్ చేసినా కానీ మీరు రిటర్న్గా ఇవ్వండి లేదా మెయిల్ ఇవ్వండి, మేము తర్వాత మీకు ఆన్సర్ చేస్తాము. ఇదేదో పర్సనల్గా నీకు నేను ఆన్సర్ చేస్తాను అన్నట్టు ఉంది కానీ పబ్లిక్గా ఆన్సర్ చేస్తున్నాను అన్నట్టు మాత్రం లేదు. అధికారుల తీరు చూస్తుంటే ముందుగానే లోపాయకారి ఒప్పందాలు కుదిరినట్లు అనుమానం వస్తోందని కాంట్రాక్టర్లు అంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వ్యవహారాన్ని చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.